వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు ఒక కెరీర్లో ముందుకెళ్ళాలంటే ప్యాషన్ కావాలి మనకి. ఆ ప్యాషన్తో కష్టపడుతూ స్ట్రగుల్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన ఇప్పుడు ఒక ప్యాషనేట్ యాక్టర్స్ మన ముందున్నారు. వాళ్ళని మనం ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ కూడా మన ముందున్నారు అనమాట. ఒక వెబ్ సిరీస్ తోటి అమ్మాయిలను చంపేస్తూ దాన్ని ఫైట్ చేస్తూ వాళ్ళని గెలిపిస్తూ ముందుకెళ్తున్న హీరోయిన్ కూడా మన ముందున్నారు. సో ఆ స్టోరీ ట్విస్ట్లు ఇవేంటి అవన్నీ కూడా ఒకసారి అడిగి కడిగేద్దాము. ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఎలా ఉన్నారు అనే దానికన్నా ముందు మీరు అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? పెళ్ళి నేను ఎందుకు చేసుకుంటున్నాను? సరే చేసుకుంటున్నారు కదా, నేను ఆడియన్స్ పోల్ ప్రకారం చెప్పాలంటే అసలు పిచ్చిదా, ఎందుకు అనవసరంగా పెళ్లి చేసుకుంటుంది, ఇప్పుడు అనవసరంగా చూసారా ఇలా అయ్యిందని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు డెఫినెట్లీ. ఆ సీన్ చూడంగానే అనవసరంగా ఇప్పుడు ఆ ఇదిలో పడిపోయింది, ఇప్పుడు ఎలా అవుతుంది అనే ఫీలింగ్ మమ్మల్ని ఆ ట్విస్ట్లో పడేశారు. సో ఈ క్యారెక్టర్, ఈ రోల్ మీతో స్టార్ట్ చేస్తుంది ఏంటంటే ఒక నార్మల్ ఇన్నోసెంట్ గర్ల్గా వచ్చి ఏ మచ్చా వచ్చేరా అని వచ్చి తర్వాత ఇప్పుడు సడన్గా ట్విస్ట్ ఇచ్చారు ఒక పోలీస్ ఆఫీసర్గా. ఎలా ఈ రోల్ ఎలా స్టార్ట్ అయిందంతా? అది జీ టీం ఎప్పటి నుంచో ఐ థింక్ టచ్లో ఉండేవాళ్ళు. ప్రతి వర్క్కి ఆడిషన్స్కి పంపించేవాళ్ళు. సో విరాటపాలెం అన్న వర్కింగ్ టైటిల్ తోటి నన్ను సిద్ధు గారు రీచ్ అవుట్ అయ్యారు. అప్పుడు ఒకసారి శ్రీరామ్ గారు మిమ్మల్ని కలుస్తారంట అని. సో నేను కలిసిన వెంటనే నాకు సినాప్సిస్ విన్న వెంటనే నాకు ఈ కథ చాలా నచ్చేసింది. అండ్ ఐ థాట్ ఈ కథ ద్వారా నేను నా వర్సిటాలిటీ ఆల్సో నా మెటల్ యాజ్ అన్ యాక్టర్ చూయించుకోగలను నేను అని అనుకొని ఇమీడియట్లీ డిసైడ్ అయ్యాను. బట్ మెంటలీ అలా ఎప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అని ప్రెప్ లేకుండే. నేను వాంటెడ్ టు జస్ట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ మై బెస్ట్ పేస్. బట్ సంథింగ్ వాట్ ఎవర్ ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు. ఏంటండి అంటే వెబ్ సిరీస్ ఒక ట్రెండ్ అవుతుంది, అట్లా వెబ్ సిరీస్ వెళ్తున్నారు, ఎట్ ద సేమ్ టైం సాంగ్స్ తోటి మమ్మల్ని ఒక బ్లాస్ట్ చేస్తున్నారు అనమాట. సో సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకి అభిజ్ఞ గారిని చూసినప్పుడు నార్మల్గా ఓకే అరే సాంగ్ ఇరగదీసింది, అసలు అరే ఎక్స్పెక్ట్ చేయలేదు అనే మూమెంట్లో తనని ఈ కైండ్ ఆఫ్ రోల్లో చూస్ చేసుకోవాలనిపించడం కానీ, ఒక పోలీస్ ఆఫీసర్గా అట్లా ఒక టగ్ ఆఫ్ రోల్ ఇవ్వాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఎలా బిల్డ్ చేశారు? ఇన్నోసెంట్ గర్ల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. తన్ని ఫొటోస్లో అవి చూశారు. ఎప్పుడైతే ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు తనతో నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. చాలా కరెక్ట్గా అంటే ఒక అమ్మాయి హీరోయిన్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అంటే కొంచెం లౌడ్గా కొంచెం ఇదిగా అగ్రెసివ్గా వెళ్దాం అనుకుంటారు కదా. తను ఎలా ఉంటుందో అలాగే మాట్లాడడం ఈ క్యారెక్టర్ ఒక స్పెషల్ అండి. అదే కొత్తగా అనిపించింది నాకు. దానికి తను చాలా యాప్ట్ అయింది అనిపించింది. ఫస్ట్ సీన్ షూట్ చేసినప్పుడే అనుకున్నాం. తనకి వెంటనే చెప్పడం కూడా జరిగింది, ఈ ఫార్మాట్లోనే వెళ్దామండి, కొత్తగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏదో రెగ్యులర్గా పోలీస్ ఆఫీసర్ అనగానే యాక్షన్స్ ఉంటాయి, ఇలా రఫ్గా ఉంటారు అనడానికి లేదు. బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఫస్ట్ ఇంకా పోలీసెస్ ఏం కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. అలా ఇలా ఆ నడకతో సహా ఫాస్ట్గా నడవడం, ఆ డైలాగ్ డెలివరీ ఫాస్ట్గా చెప్పడం, ఆ కళ్ళల్లో ఒక ఇది కనిపించడం ఉంటుంది. అది ఏమి లేకుండా తను ఎలా వచ్చిందో సెట్కి అభిజ్ఞలాగా యాక్ట్ చేసింది. అభిజ్ఞలాగా యాక్ట్ చేశారంటే మొత్తం మీరే బ్యాక్గ్రౌండ్, ఇందాక మన ప్యాషనెట్ హీరోయిన్స్ చెప్తున్నారనమాట, మొత్తం మీరు రెడీ పెడతారు, జస్ట్ వాళ్ళు వెళ్ళి యాక్ట్ చేసి వస్తే సరిపోతుందని. సో మీరు ఆ రోల్స్ని అలా మౌల్డ్ చేశారు కాబట్టి ఇది ఈజీ అయిందా, లేకపోతే నిజంగా వీళ్ళు ఫుల్ఫిల్ చేశారని మీరు ఫీల్? ఫస్ట్ వీళ్ళు ఏంటంటే నేను వీళ్ళతో వర్క్ చేసినప్పుడు న్యాచురల్గా చేద్దామనేది నాకు ఇష్టమైందండి. కొంచెం క్యారెక్టర్ బిహేవ్ చేయాలి తప్ప యాక్ట్ చేయకుండా ఉంటే బెటర్ అనిపించింది. లక్కీగా వీళ్ళిద్దరూ అదే చేశారు. అంటే ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఆర్టిస్టులు అందరూ కొంచెం బిహేవ్ చేస్తారు తప్ప యాక్ట్ చేయటం లేదు. అది బాగుంది. ఆ క్యారెక్టర్లో వాళ్ళు వెళ్ళడానికి ఫాస్ట్గా లోపలికి వెళ్ళడానికి. సో చరణ్ గారు, మేబీ ఇంటర్వ్యూకి మీరు ప్రాక్టీస్ ఏమైనా చేసి వచ్చారా? లేదా? సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు, ప్యాషనేట్గా ఉంటారని అనిపిస్తుంది మీ ప్రొఫైల్ చూసినప్పుడల్లా. సో అది ఈజ్ దట్ ట్రూ అన్నట్టు? లేదంటే అవసరం ఉంటే చేస్తాము. లైక్ ఈ సిరీస్కి అయితే యాక్చువల్లీ ఎక్కువ చేయలేదు కూడా నేను. నాకు ఫస్ట్ 2-3 days చాలా చేసేసి ఏంటంటో ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. కానీ వన్స్ సార్తో చేసిన తర్వాత 2 days తర్వాత ఇంకా అవసరం లేదని అర్థమైపోయింది. బికాజ్ మా పని కూడా సగం ఆయనే చేసేస్తారు అక్కడ సెట్లో. మేము ఏం చేయాలి ఎలా చేయాలి అనేది క్లియర్గా అయిపోతుంది. సో దానివల్ల మా పని యాక్చువల్లీ ఈజీ అయిపోయింది. సో అంత అవసరం పడలేదు. సో ఇప్పటి వరకు మీరు ఎనీ యాడ్ షూట్స్ చేసినా లేకపోతే మూవీస్లో చేసినా కామ్ అండ్ కంపోజ్డ్గా రోల్ అలా వచ్చి వెళ్తూ ఉండేదన్నమాట. సో మరి ఇందులో రోల్ మీకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది మీ కెరీర్లో కానీ ఈవెన్ ఈ రోల్లో కానీ? చాలా డిఫరెంట్ అండి. ఇప్పటిదాన్ని చేసిన వాటి అన్నిటితో అది చాలా డిఫరెంట్. అందుకే నాకు ఐ వాజ్ సో హ్యాపీ. ముందన్నీ లవర్ బాయ్, అల్ట్రా అర్బన్ ఇట్లాంటివి వచ్చేవి, పాజిటివ్గా సాఫ్ట్గా ఉన్నాడు అని.
బట్ కిట్టు ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. కిట్టు ఏ రోల్ ప్లే చేస్తాడు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కొంచెం. ఎనీ హిట్? కిట్టు ఒక టీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు విరాట్పాలెంలో. ఓకే. తన టీ వరల్డ్ లో చాలా ఫేమస్ అనమాట. సో ఆ బిజినెస్ కి ఎవరు కాంపిటీషన్ ఎవరు లేరు? కాంపిటీషన్ లేరు. ఓకే. మొత్తం సో ఊర్లో మందే డామినేషన్. ఓకే. కిట్టుకి మరి అందులో లవర్ ఉందా? అది మీరు సిరీస్ లో చూడాలి. ఉంటుందా ఉంటుందా అది కూడా. ఓ. కిట్టు టీ కొట్టుకు స్పెషల్ ఉంది. ఇతను టీ స్టాల్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటుంది. ఆ టీ స్టాల్ పెట్టింది ఎవరు అడగండి. ఎవరు సార్? అది చెప్పొచ్చు. అంటే నేను చేసిన ఏదో పనులు కొన్ని నన్ను క్షమించి పోలీసుల సాయంతోనే నేను అక్కడ పెట్టుకుంటాను అనమాట. అందుకు పెట్టుకున్నారా? Yeah. అరే ఈ ఐడియా ఏదో బాగుంది అట్లా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టు పెట్టుకోకండి. పెట్టుకున్నా సరే కొంచెం కిట్టులాగా అమాయకంగా ఇన్నోసెంట్ గా మంచి తప్పు పనులు చేయండి, అంతేగాని దొంగగా లోపలికి వెళ్ళి టీ కొట్టాడుగా బయటకు వచ్చాను అంతే. ఓకే. సో అట్లా ఉందన్నమాట. సో అభిజ్ఞ గారు, టు బి హానెస్ట్ మీరు చాలా బాగున్నారు యాక్చువల్లీ. మీరు అంటే అప్పుడు ఫస్ట్ చెప్దాం అనుకున్నా, అంటే మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నా కాబట్టి పొగిడే అనుకుంటారు కదా. సో అలా చెప్తున్నా. లుకింగ్, డ్రెస్సింగ్ ఇదంతా కూడా మరి అందులో అంత లుక్ అంతా నార్మల్ గా కొంచెం లైట్ డీ గ్లామర్ రోల్లో ఉంది. ఇప్పుడే కెరీర్ కొంచెం బిల్డ్ అవుతుంది కదా, ఏమన్నా మళ్ళీ మైనస్ కూడా అవుతుందా? ఇవే రోల్స్ పడతాయా అనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? I think in fact that's what I want to break ప్రాబబ్లీ త్రూ దిస్. అది కాన్షియస్ డెసిషన్ కాదు, కానీ ఇప్పుడు జాబ్ మనము మీటింగ్కి వెళ్తుంటే మనం బ్లేజర్ వేసుకొని వెళ్ళాలి, టిప్ టాప్కి వెళ్ళాలి కదా, కానీ ఇంట్లో మనం పజామాస్ వేసుకుంటాం. సో సేమ్ అదే వర్క్ కూడా మీనా అలా రెడీ అవుతుంది, బట్ యూ మీటింగ్ అభిజ్ఞ. సో ద టూ డిఫరెంట్ థింగ్స్. అండ్ యాజ్ అన్ యాక్టర్ అది బ్యూటీ, అండ్ ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్ దట్ ఐ గెట్ టు బీ వేరే మనుషుల్లా ఉండగలను, వేరే లైఫ్ స్టైల్స్ ఎంచుకోగలను. నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వాళ్ళు కళ్ళు మూవ్ అవుతాయా, పెదాలు ఎక్కువ మూవ్ అవుతాయా, అలా చూసి నా యాక్టింగ్లో నేను అది కరెక్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. సో ఐ కెన్ బీ అ డిఫరెంట్ పర్సన్. సో దట్స్ వై డిఫరెంట్ పర్సన్. ఇంకో వెరైటీ ఏంటంటే చిన్నప్పుడు కష్టపడి ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే పోలీస్ ఆఫీసర్ అని ఎనీ అదర్ డాక్టర్ అవ్వలేకపోయినా ఇందులో అవ్వచ్చు. సో మీరు ఇందులో పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? జెన్యూన్ గా, న్యాచురల్ గా ఎలా ఉంటుంది? ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? యూనిఫామ్ వాళ్ళు ఇచ్చినప్పుడు నా ప్యాంట్ టైట్ ఉండే, రిమెంబర్? సో దాని ఫిట్టింగ్ రాంగ్ ఉండే, వేసుకున్నప్పుడు సో సగం అంతా అలా ఇప్పుడు ఇది వేసుకోవాలని. బట్ నా ఫీలింగ్ వాజ్ సో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 1 week ముందే మా నాన్న నాకు చెప్పారు, విజయశాంతి లాంటి ఒక రోల్ నీకు పడాలి. 1 week, ఎగ్జాక్ట్లీ 1 week బిఫోర్. అండ్ ఇది వచ్చింది సార్, ఏదో వార్షికం కరెక్ట్ అవుతుంది అంటారు కదా. సో హ్యాపెండ్. సో అది వేసుకున్న వెంటనే మా నాన్నకి వీడియో కాల్ చేసి అది చూపించాను, సీ వాట్ హ్యాపెండ్. సో మై ఫీలింగ్ వాజ్ టు ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి ఈ రోల్ రావాలని అనండి, నాకు ఇది వస్తుందని చెప్పండి. ఫుల్లీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా హిట్ అవ్వాలని చెప్పండి, అయిపోతుంది. చెప్పేశారు ఆల్రెడీ. ఓకే, చెప్పేశారు. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. అయితే సార్ ఈ పర్టికులర్ జానర్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? లైక్ ఇంకా స్టిల్ మూఢనమ్మకాలు, ఈ కాన్సెప్ట్, ఈ సిరీస్ అనేవి క్లిక్ అవుతున్నాయి, హిట్ అవుతున్నాయి అనా, లేకపోతే ఎనీ అదర్ నిజంగానే నిజ జీవిత కథలు అనే జోనర్ లో తీసారా? కథ రాసింది ఒక అమ్మాయి అండి. ఓకే. ప్రాబ్లం ఒక అమ్మాయి ఉంది, అది దాన్ని రెక్టిఫై చేసింది కూడా ఒక అమ్మాయి. సో మొత్తం అమ్మాయిల కథ ఇది. అమ్మాయిల శత్రువులు కాదు సార్, ఆపోజిట్ అనమాట. ఎప్పుడు కాదు మన శత్రువులు. అది మూఢనమ్మకాలు ఎక్కడో తను చిన్న ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం ఫిక్షనల్గా ఈ స్టోరీ తను రాసింది. అలాగా మూఢనమ్మకాల మీదే అండి. అది ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, అసలు లేకపోవడమే బెటరా, ఇలాంటి వాటి ప్రశ్నలకి సమాధానం. ఇందులో లేకపోవడం బెటరా అనేది ఒక క్వశ్చన్ ఎండింగ్ అయితే ఇస్తారు సార్. బట్ మీరు ఇన్ జనరల్గా నిజంగానే యాజ్ ఎ డైరెక్టర్గా ఆ మూఢనమ్మకాలు ఉంటాయని నమ్మకంతో ఆ కైండ్లో డైరెక్ట్ చేశారా, లేకపోతే 90s ఖచ్చితంగా ఉన్నాయండి. 90s ఖచ్చితంగా ఉన్నాయి, వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడంటే ఉన్నది అనుకుంటాను. అప్పట్లో అయితే చాలా ఉండేవి, ఇప్పుడు పోను తగ్గుతూ వెళ్తున్నాయి. ఇంకా పూర్తిగా పోవాలని కోరుకుంటున్నాను. నా చిన్నప్పుడే చాలా ఉండే, మనం చాలా నమ్ముతూ వచ్చేవాళ్ళం కదా ఇది చేస్తే. మనం మహా అయితే మనకు తెలిసింది రోడ్ మీద రైస్ ముద్ద ఇంత వేస్తారు, అది దాటద్దు, పొరపాటున కాయిన్ పడితే తొక్కకూడదు, నిమ్మకాయ తొక్కకూడదు, అవును, ఇల్లు ఎదురైతే వెనక్కి వెళ్ళిపోవాలి, తుమ్మినా కూర్చోవాలి, ఇట్లాంటి. సో మీరు నమ్ముతారా ఇవన్నీ? చిన్నప్పుడు బాగా నమ్మేవాడిని, చిన్నప్పుడు అవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపించేవి, బాగుండేవి వింటాను కూడా. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇప్పుడు లాజిక్ వచ్చేస్తుంది కాబట్టి పెద్ద అయ్యాక ఇప్పుడు అవన్నీ నమ్మట్లా.
చరణ్ గారు ఇప్పటి వరకు నార్మల్గా లుకింగ్ స్మార్ట్ అండ్ నార్మల్గా మంచి లవర్ బాయ్ లాగా కూల్గా కనిపిస్తున్నారు. బట్ స్టిల్ ఎన్ని హార్డ్ వర్క్స్ చేస్తున్నా, స్టార్స్తో ట్యాగ్ చేస్తున్నా, ఒక పర్టికులర్ నాకు పడాల్సిన రోల్ పడలేదు అనే ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఈ రోల్ అది అవుతుంది అని ఏమన్నా అనిపిస్తుందా? లేదండి, ఆర్గానికలీ విత్ టైం మెల్లగా చేసుకుంటూ వెళ్తున్నాను. వచ్చే రోల్స్లో మంచిగా చూస్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ విరాట్ కావడం. సో ఈ కథలో మంచి స్కోప్ ఉంది, అందరికీ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ టిపికల్ ఫార్మాట్లో కాకుండా ఒక ఊర్లో అన్ని పాత్రలతో మీరు కనెక్ట్ అవుతారు, అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి సిరీస్ అయిపోయేసరికి. సో అలాంటి మంచి కథలో పార్ట్ అవడం వుడ్ బి లక్కీ. సో కథలు అన్నప్పుడు అభిజ్ఞ గారు, మీరు కథలు ఎంచుకోవడం అనేది మీరు ఆల్రెడీ మైండ్లో ఏమన్నా ఫిక్స్ అయ్యారా? లైక్ ఈ కైండ్ నేను చేయాలి, లేదా ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, సో ఆబ్వియస్లీ ట్రెండ్లో ఉన్నారు మీరు. మిస్ పర్ఫెక్ట్ లాగా ఒక వెబ్ సిరీస్ చేశారు, సో తర్వాత మంచి ట్రెండింగ్ సాంగ్ ఇచ్చి మొత్తం సోషల్ మీడియా షేక్ చేశారు. ఇప్పుడు ట్రెండింగ్ వెబ్ సిరీస్ తోటి అందరినీ ఒక క్వశ్చన్ మార్క్లో పెట్టేస్తున్నారు. అలా ఓ ట్రెండ్ తోటి వెళ్దాము, ఈ స్క్రిప్ట్స్ ఈ ఫార్మాట్ అని ఏమన్నా అనుకున్నారా? నేను అసలు అలా కనిపిస్తా కానీ ఐమ్ నాట్ అవేర్ ఆఫ్ ట్రెండ్స్. నాకు తెలియదు ఏంటి ట్రెండ్స్ కూడా తెలియదు, సగం థింగ్స్ నాకు తెలియదు. నేను ఇంకా వీళ్ళని అడుగుతూ ఉంటాయి, ఓ ఇలా అవుతుందా అలా అవుతుందా అని. ఏది ఎప్పుడు అవుతుంది అని ఎప్పుడు ఏం చేయలేదు. నచ్చితే ఒక ఫీలింగ్ వస్తుంది, లైక్ ఐఎమ్ షూర్ యూర్ అవేర్. ఏదైనా నచ్చితే ఆటోమేటిక్లీ హార్ట్ డ్రా అవుతుంది దానికి. సో ఇప్పటివరకు చేసినవన్నీ అలానే అయ్యాయి. అంత ప్రివిలేజ్ కూడా లేదు. ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ ఇది చూస్ చేసుకుంటా, నేను అది చూస్ చేసుకుంటా. దే చోజ్ మీ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ నవీన్ చంద్ర గారు చెప్పారు కదా మనకి లైవ్లో, అప్పుడు మీరు యాక్ట్ చేస్తాను, ఎలా అయినా సరే పక్కా చేస్తాను అని కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్లనే అటు శ్రీరామ్ గారు కానీ ఇటు డైరెక్టర్ గారు వీళ్ళందరూ స్ట్రాంగ్గా ముందుకు వచ్చారంటున్నారు. ఎందుకంటే మీకంత కాన్ఫిడెన్స్ మీరు ఇస్తే స్క్రిప్ట్ ముందుకెళ్ళడం అనేది చాలా రేర్ థింగ్ ఒక ఆర్టిస్ట్గా. ఎలా ఎంత కాన్ఫిడెన్స్ మీకు ఎలా? అంత నేను ఇస్తే స్క్రిప్ట్ ముందుకెళ్ళేది అంత లేదు, కానీ ప్రాబబ్లీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ఉంటానేమో. డెఫినెట్లీ మీరు చూస్తే అర్థమవుతుందండి. ఐ థింక్ కథ చాలా బాగుండింది ఆన్ పేపర్. మేము విన్న వెంటనే అండ్ ఇట్ వాస్ ఒక హంగరీ పర్సన్కి పెద్ద బిర్యానీ మీల్ ఇస్తే ఎలా ఉంటుందో ఆ స్క్రిప్ట్ నాకు అలా ఉండింది. అండ్ వాట్ టైమ్ టు డూ దిస్ కదా. దర్ ఇస్ పీసీ మీనా పిఓవిలో నడుస్తుంది స్టోరీ అండ్ టు హెడ్ ద టైటిల్ ఈజ్ వెరీ నైస్. సో దేర్ ఇస్ నో వే ఇన్ ద వరల్డ్ ఐ మిస్ దిస్. ఎగ్జాక్ట్లీ. సో రైట్ చాయిస్లో ఉన్నారు సార్. ఇప్పుడు మిమ్మల్ని నేను మళ్ళీ సీజన్ 2 ఏమన్నా మాకు క్రిస్టల్ పెట్టబోతున్నారా? పార్ట్ 2 ఉంటుందండి. విరాట్ పాలెం పీసీ మీనా రిపోర్టింగ్ టైటిల్, ఆ తర్వాత కప్పట్రాలు తెప్ప పీసీ మీనా రిపోర్టింగ్, ఆ తర్వాత ఉదయగిరి ఏరియాస్ మార్పు ఊరి పేరు కింద పీసీ మీటా తను అయితే ట్రాన్స్ఫర్. నేను ఆడియన్స్ తరఫున ఇప్పుడే మిమ్మల్ని కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా మైండ్ లో గుర్తుపెట్టుకోవడానికి అడుగుతున్నా. మరీ ఎక్కువసేపు టైం తీసుకోకుండా మాకు వెంటనే సీజన్స్ ఇచ్చేయండి. లేకపోతే వన్స్ ఒక సీజన్ ఇచ్చి ఇక్కడ మాకు ఒక ఎండింగ్ ఇచ్చారంటే అబ్బా ఇప్పుడు మళ్ళీ ఆపారంటే ఎప్పుడో ఇస్తారు, మాకు ఆ థ్రిల్ మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో వాటిని కొంచెం మీరు వెంటనే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ ఐడియా లేదండి, తను రెస్ట్ అన్ని చూసిన తర్వాత దీన్ని ఫ్రాంచైజ్ చేసిన దేశరాజు గారు కంటెంట్ హెడ్ అందరూ డిస్కస్ చేసి అప్పుడు ఈ ఐడియా వచ్చింది. సో ఆ క్రెడిట్ తనకే వెళ్తుంది వీళ్ళకి. ఒక డైరెక్టర్ సార్ మీకు క్రెడిట్స్ ఇచ్చారు అంటే ఇంకా లేదండి. వీళ్ళు నేను ఫస్ట్ డే షూటింగ్ తన చేతిలోనూ సీన్ పేపర్ ఉంది, తన చేతిలోనూ సీన్ పేపర్ ఉంది. ఒక 2 hours చేస్తుంటాం ఆ సీను. ఇద్దరి చేతుల్లో సీన్ పేపర్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ సీన్ కాబట్టి ఇలా ఉంటారేమో వీళ్ళు. లాస్ట్ డే షూటింగ్ అప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో ఆ సీన్ పేపర్ నేను చూశాను. సో అంత డెడికేటెడ్గా ఉన్నారు ఇద్దరు. సో మొత్తానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సిరీస్ని మా ముందుకు తీసుకొస్తున్నారు సార్. మామూలుగా ఒక డైరెక్టర్గా ఇన్ జనరల్ చాలా డిఫరెంట్ స్టోరీస్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఒక ఇట్లాంటి సీన్స్ తీసేటప్పుడు దీన్ని ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇంకేమన్నా మార్చొచ్చా, అట్లాంటి థాట్స్ వచ్చి మార్చిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఈ సిరీస్లో ఎపిసోడ్స్లో? ఇక్కడ అవసరం లేదు, అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళామండి. ఓకే ఓకే. సో ప్లానింగ్ ప్రకారం జరిగింది అంతా. మాకు మరి కొంచెం హింట్ ఏమని ఇస్తారా లైట్గా? ఇది మూఢనమ్మకాలు అంటే ఎవరైనా మాకు మందు పెట్టిరా? పెళ్లి కూతురు చనిపోతున్నారు, ఎందువల్ల చనిపోతున్నారు ఏంటి అనేది అది తను తెలుసుకోవడానికి తనే పెళ్లి కూతురు అవుతుంది. సో అది ఎలా తెలుసుకుందా లేదా, లేకపోతే తనకి ప్రాబ్లం వచ్చిందా, చాలా ట్విస్టులతో వెళ్తుంది ముందు. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా రెడీగా ఇట్లా పెట్టుకున్నారా? సో లైక్ ఈ కైండ్ ఇప్పుడు ఈ జోనరా బాగుంది కదా, సో ఇలానే వెళ్ళాలనే థాట్లో ఏమన్నా ఉన్నారా? దేనికి ఫిక్స్ అవ్వలేదండి, వచ్చిన ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ ఒక మూవీ చేస్తున్నాను లీడ్గా. సో
హోప్ఫుల్లీ ఇయర్ ఎండ్కి అది కూడా బయటకు వస్తుంది. సో ప్రాబబ్లీ మీకు ఎక్కువగా కొంచెం లైక్ యాడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఆ మోడలింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా, లేకపోతే అలా? నేను స్టార్ట్ చేయడం యాజ్ అన్ యాక్టర్ స్టార్ట్ చేశాను. ఓకే. యూట్యూబ్ లో వెబ్ సిరీస్లు చేశాను, యాడ్స్ చేశాను, వచ్చిన ప్రతి ఆపర్చునిటీ చేశాను అంతే. బేసికల్ నాకు ఏది సెట్ అవుతుందో చూసుకుంటూ వచ్చిన వాటిల్లో అలా చేసుకుంటూ వచ్చాను. అలా ఈ పాత్ర కిట్టు అనే పాత్ర కూడా నాకు బాగా నచ్చింది. అలా రెక్కీ టీం చేశారనే కానీ నేను కళ్ళు మూసుకుని ఒప్పేసుకున్నాను. నాకు ఇంకా వేరే రీజన్ అక్కర్లేదు. అలాంటి అప్కమింగ్ వాళ్ళకి మంచి మంచి డైరెక్టర్స్తో మంచి మంచి టెక్నీషియన్స్తో అసోసియేట్ అవ్వాలని ఉంటుంది కదా. సో రెక్కీ చేసిన టీం అనగానే నేను కళ్ళు మూసుకుని ఒప్పేసుకున్నాను. ఒప్పుకున్న తర్వాత స్టోరీ కూడా బాగుంది. సో డబుల్ ఒప్పేసుకున్నారు. బట్ కొన్నిసార్లు ఒక ఫీమేల్ యాక్ట్రెస్ కి ఒక రోల్ చూస్ చేసుకోవడానికి కానీ కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది. మళ్ళీ ఒక రోల్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళని అదే పర్సెప్షన్ లో చూసి అవే ఇస్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఒక మేల్ యాక్టర్ కి కూడా ఒక పర్టికులర్ హీరో కైండ్ రోల్ దాకా రావాలంటే ఇంకా కొంచెం స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. సో మీరు ఇట్లాంటి వాటిల్లో ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు? స్టోరీలో ఇంపార్టెన్స్ అండి అంతే. లైక్ స్క్రీన్ టైం ఈ లెక్కలు నేను ఎప్పుడు వేయలేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నాను, అక్కడ ఎంతసేపు ఉన్నాను, అలాంటి లెక్కలు ఎప్పుడు వేసుకోలేదు. ఓవరాల్ స్టోరీలో ఈ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి, వీడు ఏం చేస్తాడు, చివరికి ఏమయ్యాడు, దాని వరకు చూస్తాను. అది నాకు నచ్చితే ఏ కథనే చేస్తాను. నాకు అట్లా ఏమి నేనే ఇంపార్టెంట్ ఉంది అలా ఎప్పుడు లేదు నాకు. సో ఇప్పుడు ఒక చిన్న స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. లైక్ ముగ్గురికి లైక్ అంటే అందుకే కామన్గా తీసుకుంటాను అనమాట. ర్యాపిడ్ ఫైర్లో ఒకవేళ ఎవరన్నా చూస్ ఎనీ వన్ కైండ్ ఆఫ్ జానరా అన్నప్పుడు ఇప్పుడు సార్ మీరు డైరెక్ట్ చేయాలంటే ఏది చూస్ చేసుకుంటారు, మీరు యాక్ట్ చేయాలంటే ఏది చూస్ చేసుకుంటారు, ఎట్ ద సేమ్ టైం చెప్పండి. సో యాక్షన్, రొమాంటిక్. యాక్షన్, రొమాంటిక్ చాలా రొమాంటిక్గా స్లోగా చెప్పారు. నెక్స్ట్ నాకు యాక్షన్ కూడా ఇష్టం. సో కన్ఫ్యూజన్లో ఉంది. ఓకే, రొమాంటిక్. ఓకే. నెక్స్ట్ వాళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ మీరు యాక్షన్, రొమాంటిక్ కదా. అయ్యయ్యో. డ్రామా, థ్రిల్లర్. డ్రామా. మళ్ళీ హాయ్ చెప్పుకోండి. నెక్స్ట్ యాక్షన్, హారర్. యాక్షన్. ఇప్పుడు మీరు ఎలిమినేట్ అయిపోయారు ఇక్కడ. వీళ్ళని హాంట్ చేస్తారు. ఓకే, ఇదేదో బాగుంది కదా. యాక్షన్ విత్ దయ్యం. Season 2 లో PC Meena becomes credit goes to me. 2012 లో dead. Okay, mythological, commercial. కమర్షియల్. సార్ ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి సార్ బాయ్ చెప్పేశారు. ఓకే అమ్మా, ఇంకా ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను, పక్కకి వెళ్తాను నేనని. మనం మాట్లాడుతున్నాం. బాయ్. నెక్స్ట్ patriotic, mythological. Mythological. సార్కి 2 జోనర్స్ డౌట్. మన కమర్షియల్ లేదా థ్రిల్, సస్పెన్స్, రొమాంటిక్, డ్రామా. సో కొంచెం ఇవి చేస్తూ కూడా సార్ 1% తో జస్ట్ అది మిస్ అయింది. అది సచ్ ఎ టఫ్ క్వశ్చన్. మైథాలజీ, పేట్రియాటిజం జస్ట్ 1% అలా షిఫ్ట్ అయింది. మేరా భారత్ మహాన్ సార్. సో ఇది మొత్తానికి ఇలా మీరు ఒక వెబ్ సిరీస్ ని సార్ మిడిల్ లో ఉన్నారు అంతే. మైథలాజికల్ అంటే అప్పుడు మాత్రం చూస్ చేసుకోలేదు నాతోటి. బట్ ప్రాబ్లం లేదు, డైరెక్టర్ కాబట్టి 2 పడవల మీద ప్రయాణం చేస్తారేమో, చూద్దాం. ఆయన 10 పడవల మీద ప్రయాణం చేస్తుంటారు. ఓకే ఫైన్. సో మొత్తానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్తో తీసుకొచ్చారు. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ జోనర్స్ ఎత్తుకుతుంటాను అనమాట ఎక్కువగా చూడటానికి. సో 27th దాకా వెయిట్ చేయాలి, తప్పదు. మనం 27th దాకా వెయిట్ చేసి ఈ సిరీస్ని చూసి ఇంకా నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేసి అలా మనం చూసి ఎంత ఎక్సైట్మెంట్ ఎంత వీళ్ళకి పెంచితే వీళ్ళు అలా అంత తొందరగా సీజన్స్ మన ముందుకు తీసుకొస్తారు. సో మీ అందరికీ ముందే కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.